నీ చేతులకు జట్టలు ఉట్ట మంచి అంగిజింఫి పాడైతేవి గానే. ఇది నా తప్పు కాదత్తయ్య, సర్ఫ్ ఫుట్ల మహిమ. 10 దినాలు సర్ఫ్లో నానబెట్టి ఉతికిన కూడా ఫోన్ మొండి మరకలు అరసెకండ్లో మాయమైతే అని అడ్వర్టైజ్ చూసి కొన్నా అంతే. మరకలు గారు మొత్తం అంగే తిరిగిపోయింది అత్తయ్య. అగ చూడండి మా పటేల్ మళ్ళీ ఏమో కథలు పడతాండు కదా. ట్రింగ్ 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 ట్రింగ్. సాఫీ ట్రైకయ్య గారు, మీ ముఖం కోమలంగా ఉండటానికి కొబ్బరి సిఫల పొడి కాల్చుకొని ముఖానికి రుద్దుకొని కొబ్బరి నారతోని గీక్కుంటారా? ఒరే కొబ్బరి నారతో ముఖం దొమ్ముతుంటదారా, బరస బరస అవుతుంది. మొన్న టీవీలో పెద్ద హీరోయిన్ యాడ్ చేసింది కదరా, అది చూసి కొన్నా. ఎందుకు తమ్మి అందంగా లేనా? అందం గారు మందంగా అయింది నీ ముఖము. కాదు తమ్మి, ఇది వాడి నుంచి నా ముఖం మంచిగా అయింది. నువ్వు వాడే సబ్బు కూడా యాడ్లో చూసుకున్నదే కదరా మరి. ఆ సబ్బు వాడక ముందు నా ముఖం చాలా మృదువుగా ఉండేది. ఆ సబ్బు వాడినాక అంకుల్ మీ పిల్లలు ఏ కాలేజ్ అంటారని అడుగుతున్నారు. రే ఆగం కాకురా, అట్లా వాడి ఇంకో సబ్బు వాడు, నిగనిగలాడే చర్మం నీ సొంతం అవుతుంది. అమ్మో సవటకట్టు మన్ను తెచ్చి ముఖానికన్నా రుద్దుకుంటా కానీ సబ్బులు వాడను అక్క. ఇక అక్క చెప్పులు వేసుకోమంటాను, ఎవరు చెప్పారు నీకు? అదే తమ్మి, ఈ చెప్పులు వేసుకుంటే చూస్తూనే ఉండిపోతారని యాడ్ చేసింది కదా ఒక హీరోయిన్. కొన్నాక ఆరం తిరగక ముందే చెప్పులు తెగిపోయినాయి అనుకో, ఇంకొక బ్యాగ్ కూడా ఫ్రీగా ఇస్తాము, అట్లా దాచిపెట్టుకొని నడువుండ్రు అంటాను. ఆఫరింగ్ పెట్టలేరు ఇంకా నయము. అదిగా సతీ, పెద్ద పెద్ద హీరోయిన్లు వాడుండ్రని చెప్పిండ్రు, నేను కొన్నా. నా శిరోజాలు మొదట్లో కొబ్బరి నూనె రుద్దుకోవాలనిపించకపోతుండే, కానీ ఇప్పుడు చూసారా భూమిని తాకుతున్నాయి, జారకట్ట కూడా అవసరం లేదు అంటారు కదా. అక్క నువ్వేం నూనె పెట్టుకుంటున్నావు నెత్తికి? ఇది కూడా టీవీలో యాడ్ చూసే కొన్నారా, వాడిన మంచిగుంది. అయినా కానీ నీకు ఇచ్చులు కచ్చకాయలు ఎందుకురా? మరి వాళ్ళు చెప్పినట్టు ఇంటే 20 వరకు నీ జుట్టు ఇంత పొడుగు పెరగాలి కదా, మరి సౌర మీదకు వాడుతున్నావు అమ్మా? అంటే సత్తి మా ఫేవరెట్ హీరోయిన్ చెప్పింది కదరా, అందుకోసమే కొన్నా. ఏదో ఒక రోజు పెరుగుతుందని ఆశ తమ్మి. మీ నెత్తి మీద కంటే దువ్వెనలోనే ఎంటికలు ఎక్కువ కనిపిస్తున్నాయా? దానికి కారణం సిక్ ఎంటికలు. ఎక్కువగా షాంపూలు రాలిపోవటం వల్ల ఎంటికలు ఏం వాడాలో తెలియటం లేదు. ఏం చెప్పిన ఇప్పుడు ఏరా చెప్పినా కానీ అక్క నువ్వేం షాంపూ వాడుతున్నావు? ఏంద్రో పెద్ద అప్పటి సంది నన్నే ఎక్కిరిస్తున్నావు. నువ్వేం కొననట్టే మీ హీరో తెల్ల లుంగి కొనుక్కున్నాడని నన్ను కొని మన లేదా నువ్వు? ఈ అవతారంతో పట్నం వస్తే ఎక్కిరిస్తారంట అని లుంగి కొని ఫీమన్న కానీ ఇగో ఇప్పుడు ఈ లోడాసాంగి లోడాస్ లాగే చల్ల చల్లగా కూల్ కూల్ సత్తి బిరాండింగ్ అయిపోయింది. సరే కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకురా? అదిగోని పెద్దగా అయిపోయింది, ఇదిగోని ఎర్రగా అయిపోయింది, ఇది తినుండ్రి మంచిగా అవుతారంట అని అబద్ధాలు చెప్తారనుకో 50 లక్షల జుర్మానా 5 ఏళ్ళు జైలు తీసుకేస్తారంట. సెంటర్ సర్కారే చెప్పింది. మంచిగా అయింది. అవునా తమ్మి, వాళ్ళు మంచి అని చెప్తున్నారు కాబట్టి నేను కొంటున్నా. అడ్వర్టైజింగ్ లేరు వస్తే అది కొంటావు. ఇప్పుడు చూడు వామ్దాం తక్కువన్నది, ఆరోగ్యం ఖరాబ్ అవుడు ఎక్కువన్నది. అబ్బచ్చా మరి నువ్వు మా హీరో ఈ కూల్ డ్రింక్ తాగమన్నాడని చెప్పి నువ్వు తెచ్చుకొని తాగుతావు కదా. మీకు దాహం వేసినప్పుడు కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుందా? అయితే ఒక బైక్ ఒక సముద్రంలో ఏర్పాటు చేసుకోండి. దాని మీద నుంచి రీ అని వెళ్ళి లారీలో వెళ్తున్న కూల్ డ్రింక్ని చేత్తో అనుకొని మూత తీసే దమ్ము మీలో ఉందా? అవునాక మూత తీయక దమ్ముండాలనా? దమ్ముంటేనే తాగాలనా? అక్క నాకు దగ్గుదమ్ము లేరాక నేనేం తాగా. మొన్న నాయనకి మోకాల చిప్పలు అరిగినాయని టీవీలో కొత్త మంది చెప్తే దానికి ఉండవైనా కదా, నాయన పెట్టుకున్నాడు మంచిగానే ఉన్నాడు కదరా. మోకాల చిప్పలు నొప్పి పెడుతున్నాయి అంటాని కేవలం 9,999 రూపాయలకే మోకాల చిప్పలు నడుములు ఎసొంటి నొప్పి అయినా చక్క మెట్లెక్కొచ్చు అంటాని అడ్వర్టైజింగ్ చూసి పింఛన్ పైసలు అన్ని ఖర్చు పెట్టిపించినావు. మోకాల నొప్పులు అట్లనే ఉన్నాయి, నెత్తి నొప్పి లేచింది ముసలాయనకు. సరే సత్తి గారు, ఇక నుంచి నేను ఏమి కొనా, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటా సరేనా? ఇక రారా బాబు ఆపు నీ ముచ్చట్లు. గట్లనే అంటావు. మళ్ళీ ఒక వీరో వచ్చి మీరు కష్టాల్లో ఉన్నారా? అయితే హిమాలయ గుట్టాల్లోకి వెళ్ళి పట్టుకొచ్చిన రుద్రాక్ష మాల ఇది వేయటం వల్ల మీ శనేశ్వరం దరిద్రం 2 ఒక్కసారే వదిలించుకుంటాయి, వాడుండ్రి అంటానంటే మళ్ళీ రుద్రాక్ష మాల తెచ్చి గూట్లో పెట్టినావు. దరిద్రం పోయిందా ఏమన్నా? కొనుమంటా అని చెప్పేటోళ్ళని కాదు, కొన్నోళ్ళని ముందుగా జైల్లో పెట్టాలి, ఫైన్ వేయాలి. తిక్క గురితో చక్కగా అవుతారు.